జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సీమంతం బాగా జరిగిందని సంబరమే లేదు మనకు. కోట్లు ఖర్చు పెట్టి చేసినట్టు చెప్తారేంటి బాబాయ్? నైని ఖర్చు పెట్టొద్దన్నది సుమన. నాకు తెలుసు, మా అక్క తన సొమ్ములు కరిగించవద్దు అని చెప్పుంటుంది. అవును, డబ్బు ఖర్చు పెట్టకు అని చెప్పి నీకు ఇది ఇవ్వమంది, తీసుకో. ఏంటిది? ఏంటది? చెక్కిచ్చారత్తయ్య? దేనికంట? ఈ 5 నెలలు సుమన ఎంతో కష్టపడి తన గర్భాన్ని కాపాడుకుంటూ వచ్చింది కదా. ఎవరిని అనుకున్నా తన బిడ్డ మీద మమకారం ఉంటుంది. వృధాగా ఖర్చు పెట్టకుండా బిడ్డ భవిష్యత్తు కోసం ఈ డబ్బు పనికొస్తుందని 5 నెలల సందర్భంగా 5 కోట్ల చెక్ ఇచ్చింది. ఎందుకు వదినా మీ చెల్లెల్ని ఇంకా నమ్ముతారు? నమ్మను విక్రాంత్ బాబు, కానీ ప్రేమిస్తాను. తను బిడ్డల తల్లైనా సరే నా చెల్లే కదా అని తప్పుల్ని క్షమిస్తాను. జాగ్రత్తగా మంచిగా ఉంటే ఇంకో 4 నెలల్లో తన ఆశయం నెరవేరుతుంది. లేదంటే ఈ డబ్బులు పనికొస్తాయి. అప్పుడిస్తే వేరే అర్థం వస్తుంది. ఆగక్క, నీ సహృదయానికి చాలా థ్యాంక్స్. అయితే ఈ చెక్ మీద డేట్ గాని పేరు గాని రాయలేదెందుకని? ఎప్పుడైనా పే చేసుకోవచ్చానేమో. అది కాదు బాబాయ్, నా పేరు రాసుకుంటే బిడ్డ పుట్టకముందే డబ్బులు తీసేసుకుంటానని నా గురించి తప్పుగా ప్రచారం చేయటానికి. అలా అనుకుంటే బిడ్డ పుట్టాక తన పేరు మీద డ్రా చేసుకోవచ్చు చిట్టి. నాకు బిడ్డ పుడితే వీళ్ళిచ్చే గిఫ్ట్లు నాకెందుకక్కా? నాకు రావాల్సిన ఆస్తి నాకొచ్చేస్తుంది. దీనికి 10 రెట్లు. అలాంటప్పుడు చెక్ తీసుకొని నేను దిగజారిపోవటం ఎందుకు? సుమన, అలా ఎందుకు అనుకుంటున్నావు? నేనేమీ అనుకోను బావగారు, మీరు కూడా ఏమీ అనుకోకండి. అరే సుమన, ఏయ్ మీ దయ కన్నా నా కష్టమే గొప్పది. అర్థం చేసుకోమని మా అక్కకి చెప్పండి. ఎదులయ్యా, నువ్వు కాదు కలిపి 2 స్టెప్లు అయ్యి పిల్లలు ఎంజాయ్ చేస్తారు. నేను కాలు దువ్వుతాను గాని కాలు కదపనయ్యా. రంకె వేయమంటే లక్షణంగా వేస్తాను. వదిలే. డమ్మో డమ్మ, మీ చిందులకి నరాల్లో వాపు రాగలదు, జాగ్రత్త. అబ్బో, అందరూ ఇక్కడే తిష్ట వేశారు. ఏదోర్, మేము ఉండే చెట్టు ఊడ్చాలా? అలా బయటికి వెళ్ళి క్లీన్ చేయి. మీరు నన్ను పని మనిషిని చేస్తే మిగతా వాళ్ళు గిల్లేరు. మరెందుకమ్మా ఆ సామాగ్రి? నాకు దిష్టి తీయడానికి. ఏం పాపం? ఏదో పాపం చేయడానికి వెళ్ళి బెడిసికొట్టుంటుంది, సరిదిద్దుకోవడానికి ఇలాంటివి అద్దుకుంటూ ఉంటుంది. నేనేం చేయలేదు పులిబావు గారు. నిన్న నా సీమంతం జరిగింది కదా, సోషల్ మీడియాలో ఫోటో పెడితే అప్సరసలా ఉన్నావన్నారు. అప్సరసనా చాప్సరసనా? నీది కామెంట్, జనాల్ది కాంప్లిమెంట్ విక్కీ. వాళ్ల దిష్టి పోవడానికే ఈ ఏర్పాట్లు. ఏ సుమి, ఇటు తిరిగి నిల్చో. పిన్ని, చిన్నపిల్లలున్న చోట దిష్టి తీయకూడదు కదా.
పిల్లలకే దిష్టి తగిలితే అప్పుడేం చేస్తారు? అప్పుడు పర్వాలేదు బావగారు. మా అక్క అన్నీ తనకి తగ్గట్టుగానే చెప్తుంది. నువ్వు దిష్టి తీపిని. ముందు ఎండుమిర్చితో తీస్తానే. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ముఖ్యంగా మా అక్క దిష్టి అనండి పిన్ని. పేరు పేరున చెప్పడానికి నేనేమైనా అర్చన చేయిస్తున్నానా? ఈ బంగారు బొమ్మను ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఎలా? ఇటివ్వు నాన్నా. నా దగ్గర ఉండనివ్వండి అత్తయ్య గారు. నువ్వు భద్రంగా పెట్టుకోకపోతే ఈసారి వెతికినా అది దొరకదు. ఇటు తిరుగు సుమ్మి. రివర్స్ లో 3 సార్లు అంటాను. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి. ఘాటుగా ఉంది పిన్ని. నువ్వేమైనా నమిలేవా? నేనేమన్నా వాటిని నిప్పుల్లో వేశానా? సుమనా ఏం చేస్తున్నావు? ఏయ్ సుమనా, సుమనా వదులు. సుమనా, 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 ఏయ్, సుమనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.